హాయ్ అండి. హాయ్ మేడం. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? నారా లోకేష్ గారు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మనవడు ప్లస్ కొడుకు అయినా కూడా తెల్లవారుజామున 4:30-5 గంటలకు లేచి ప్రజల సమస్యల్ని మంగళగిరి అతను నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచారు. అందుకని చెప్పి సామాన్యులకి దగ్గరగా ఉండాలని చెప్పే కాన్సెప్ట్తోనే తెల్లారుజామున 5 గంటలకు లేచి పాపం అందరితో ప్రజలతో అందుబాటులో ఉంటున్నారు. నిజంగా అది చాలా అద్భుతం. ఒక సీఎం గారి కొడుకు ఆయన బాధ్యతగా ఉండి చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. బాబు గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుందంటారు? బాబు గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది. రాష్ట్రం చాలా లోటు బడ్జెట్లో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని సమస్యలను ఎదుర్కొంటా చాలా అద్భుతంగా పరిపాలిస్తాడని చెప్పి ఆశిస్తున్నాం. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? నారా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాశారు. దాన్ని చట్ట ప్రకారం ఎవరు ఎలా చేయాలి అనేది చట్ట ప్రకారం వెళ్తారు లోకేష్ బాబు గారు, అంతేగాని వేరే రూట్లో వెళ్ళరు. చట్టం దాని పని చేసుకున్నట్లుగానే చట్టాన్ని చాలా అద్భుతంగా నడిపిస్తాడని చెప్పి నేను ఆశిస్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? వాస్తవంగా ఈ 2024లో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆక్సిజన్ లాగా వచ్చి చాలా అద్భుతంగా గెలిపించారు. నిజంగా ఆయన పోటీ చేసిన నియోజకవర్గాలన్నీ గెలవడం కూడా చాలా అద్భుతం. రాజకీయ పార్టీల్లో 100కు 100% విజయం సాధించారు అని అంటే అది పవన్ కళ్యాణ్ గారు అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? అంటే ప్యాకేజీ స్టార్ అని ఊరక అనుకుంటూ ఉంటామే కానీ రోడ్డు మీద ఏనుగెళ్తూ ఉంటే ఎన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి. దాన్ని ఎవడైనా సరే నిరూపించగలగాల. ప్యాకేజీ ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ ఎవడన్నా నిరూపించగలిగితే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా తేడా ఉంటుందండి. మన పిల్లల భవిష్యత్తు, పిల్లల ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకి పరిగెత్తకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలని చెప్పి కాన్సెప్ట్తోనే చంద్రబాబు నాయుడు గారు ఐటీ వ్యవస్థను కానీ అన్ని వ్యవస్థల్ని చేస్తున్నాడు. చాలా అద్భుతంగా చేస్తాడండి. రాబోయే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నామండి. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా అద్భుతం అండి. నిజంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి నారా లోకేష్ బాబు గారు చాలా ఇది మంచి అవకాశాన్ని ఇచ్చారు. చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ ప్రతి సామాన్యుడు కూడా వెళ్ళి లోకేష్ బాబు గారిని కలవటానికి అవకాశం ఇచ్చారు. అందుకని చెప్పి ఇది చాలా మంచిదండి. నియోజకవర్గంగా ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ అండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుందంటారు? బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అన్నిటికీ సంబద్ధంగా అన్నీ ఆయన చేసి పెడతాడని ఒక ఆలోచన, ఆశ జనాలకు ఉంది. చేస్తాడు ఆయన, ఇబ్బంది లేదు. నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆయన మంచి టెక్నాలజీతో యువతకి మంచి అన్ని పారదర్శకంగా ఆయన చూపిస్తాడని ఒక ఆశ, అవగాహన ఉంది. చేస్తాడు, చేసే కెపాసిటీ ఉంది వాళ్ళకి. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందని, మంచి స్పందన వస్తుందని అందరూ అనుకుంటున్నారు. బాగానే ఉంది. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా తేడా ఉంటుందమ్మా. అది ఇంకా మాటలతో చెప్పేది కాదు, రేపు చేతలతో చూపించేదే ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? ఆయన గుడ్, బాగానే ఉంది, మంచి బాగానే ఉంటాడు ఆయన కూడా. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? పర్లేదు, బాగానే ఉంది. ఇవ్వాలనుకున్నారు, ఇచ్చారు, అంతే, బాగానే ఉంది. నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ పప్పు అన్న వాళ్ళంతా ఇప్పుడు తుప్పు అయిపోయారు. ఆయన ఎంత రెచ్చగొడితే ఆయన అంత బాగుపడ్డాడు. ఇవాళ ఒక విజన్ ఉన్న లీడర్లాగా తయారవుతాడు, ఇబ్బంది లేదు. వాళ్ళంతా పనికి మళ్ళీ అన్నోళ్ళంతా. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాశారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? తీస్తాడు, దాంట్లో అన్నీ తీస్తాడు, ఇబ్బంది లేదు. ఒక్కొక్కటి లెక్కలు వస్తూ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి.